ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా దేవుని వాక్య భాగంలో నుంచి మనము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం చదువుతానండి. అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడదువు. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని మృతుల్లో నిన్ను లేపనని నీ హృదయమందు విశ్వసించి నేడలా నీవు రక్షించబడతావు. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఇక్కడ క్రీస్తు యేసునందు రక్షణ గురించినటువంటి కార్యము మరి చెప్తుంటున్నాడు. రక్షించబడుట అంటే ఏంటి, ఎందుకు అనేటువంటి. ఎందుకంటే మనము దేవుని వాక్యంలో అనేకసార్లు చూసింటాము, అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం. కాబట్టి ఏ భేదం లేదు, అందరూ పాపం చేసిన వారు. అట్లయితే పాపం చేసిన వారికి నిరీక్షణ లేదా అంటే దేవుడే ఆ నిరీక్షణ మార్గం ఏర్పరిచినాడు. అదే యేసుక్రీస్తు యొక్క శిలువ త్యాగం ద్వారా మన పాపములకు మరి ప్రాయశ్చిత్తం కొరకై ఆయన శిలువలో మరణించినాడు. మన పాపములు తుడిచివేసేదాని కొరకై తన రక్తం అంతా చిందించినాడు. మరి ఆయన మరణించి భూస్థాపన చేయబడి తిరిగి లేచినాడు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఆయన్ను అంగీకరించుట అనేటువంటి కార్యాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఒప్పుకొనుట. ఎప్పుడైతే మన హృదయమందు మరి విశ్వసించి మరి ఆయన మరి మనం నోటితో ఒప్పుకున్నట్లయితే మరి ఆ రక్షణ మనం కలుగుతాడు. ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించి రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. కాబట్టి యేసు ప్రభువును ఒప్పుకొనుట అనేటువంటి అంశం మనం చూసినట్లయితే దేవుడే మరి కార్యము పలు సందర్భాల్లో మనకు వివరించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఎట్లాగా మనం రక్షించబడతామంటే, మొట్టమొదటిగా ఒప్పుకొనుట, అక్సెప్ట్. రెండవదిగా విశ్వసించుట, బిలీవ్. మూడవదిగా మరి చూసినట్లయితే అంగీకరించుట, అంటే అక్కడ చూసినట్లయితే కన్ఫెస్. కాబట్టి ఇక్కడ 3 విషయాలు, ABC: అక్సెప్ట్, బిలీవ్ అండ్ కన్ఫెస్. అంగీకరించు, విశ్వసించు, మరి నీ యొక్క పాపను ఒప్పుకో, అప్పుడు నీవు రక్షించబడతావు అనేటువంటి సులభమైన మార్గాన్ని ఏర్పరిచాడు అనమాట. కాబట్టి యేసుక్రీస్తును ఒప్పుకొనుట అనేటువంటిది మనం కొన్ని అంశాలు ఇక్కడ చూస్తాం. కాబట్టి యేసు ప్రభు ఏమంటున్నాడంటే, మత్తయి సువార్తలో కూడా 10వ అధ్యాయం 32వ వచనములో ఏమంటున్నాడు ఇక్కడ, రైట్, మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకుని వాడేవాడు పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వాడిని ఒప్పుకొందును. కాబట్టి క్రీస్తును మనం బహిరంగముగా ఒప్పుకొనుట అనేటువంటి కార్యము మనము మరి ఎంతో ముఖ్యమైనది. ఇది ఒక విధంగా చెప్పాలంటే విట్నెసింగ్, సాక్ష్యం. నేను క్రీస్తును నమ్ముచున్నాను అనేటువంటి సాక్ష్యం మనుష్యుల ఎదుట చెప్పుట. కాబట్టి ఈ సాక్ష్యం అనేటువంటిది మనకు ఎంతో మరి ఆత్మీయ లాభాన్ని చేకూర్చేదిగా ఉంటుంది, శత్రువు మీద మనకు జయాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. అందుకొరకే దీన్ని యేసు ప్రభు కూడా ఘనపరుస్తుంటున్నాడు. ఏమంటాడు ఇక్కడ చూసినట్లయితే, మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడేవాడు పరలోకమున నా తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకొందును. కాబట్టి మనుష్యుల ఎదుట మనం యేసు ప్రభువును ఒప్పుకోవలసి అనుకుంటున్నాం. నువ్వు యేసు ప్రభు బిడ్డవైతే నీ ఇరుగు పొరుగు వారి దగ్గర, లేకపోతే చూసినట్లయితే నీ మిత్రుల దగ్గర, లేకపోతే నీ యొక్క ఆఫీసులో పనిచేసే వారి దగ్గర, ఎవరి దగ్గరైనా కానీ నేను యేసు ప్రభువును విశ్వసించినాను, ఆయన నా రక్షకుడు, ఆయన నా దేవుడిని ఒప్పుకునేవలసినగా ఉంటున్నాం. అప్పుడేమంటాడంటే, పరలోకపు తండ్రి యొద్ద కూడా నేను ఇదిగో ఇతను నా ప్రియకుమారుడు నేను ఒప్పుకుంటాను అనేటువంటి కార్యాన్ని గురించి ఇక్కడ యేసు ప్రభువే చెప్తున్నాడు. అట్లాగే లూకాసు వార్తలో మనం గమనించినట్లయితే, లూకాసు వార్త 12వ అధ్యాయము, 8వ వచనంలో ఏమంటున్నాడంటే, ఇదే విధంగా, మరియు నేను మీతో చెప్పినదేమనగా, నన్ను మనుషులు ఎదుట ఒప్పుకుని వాడెవడో మనుష్య కుమారుడు దేవుని దూతలు ఎదుట వారిని ఒప్పుకొను. దేవుని దూతలు ఎదుట అవన్నీ ఒప్పుకుంటాడు. కాబట్టి మనుష్య కుమారుడు అని ఇక్కడ చెప్తున్నాడు. అక్కడ యేసు ప్రభు నన్ను అంటున్నాడు. కాబట్టి యేసు ప్రభు మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు, ఇవన్నీ ఒకే మరి భావం మనకు తెలుసు. కాబట్టి ఆయన ఒప్పుకొనుటాను. ఒకవేళ నేను ఎరుగను అంటే నేను దేవుని దూతలేదు, నేను ఎరుగను అని చెప్తాను అంటున్నాడు. అది కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ప్రభువును ఒప్పుకొనుట అనేటువంటి చాలా ప్రాముఖ్యమైంది. అట్లాగే 12వ అధ్యాయం 8వ వచనం. ఆ తర్వాత
మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో గమనించినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఇక్కడ ఏమంటున్నాడంటే మరి 2వ అధ్యాయం 11వ వచనంలో ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థముగా అయి యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమునకు ఆయనకు అనుగ్రహించాను. కాబట్టి దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ఈ లోకానికి పంపించినప్పుడు దేవుని కుమారుడుగా దేవుడు ఏం చేశాడు? ఆయన అధికముగా హెచ్చించాడు. ఎందుకంటే మరి తండ్రితో కూడా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యముగా ఎంచుకొనక అంటాడు. మానవ రూపం ధరించినాడు, దాసునిగా మారినాడు, సిలువలో మన కొరకే మరి శ్రమలు పొందినాడు, అవమానం పొందినాడు, నిర్లక్ష్యపెట్టబడినాడు, తృణీకరించబడినాడు, మరి రక్తమంతా కార్చినాడు, ప్రాణం విడిచిపెట్టి భూస్థాపన చేయబడి తిరిగి లేచాడు. అందుకొరకే అంతగా తగ్గించుకున్నాడు. కాబట్టి తండ్రి అయిన దేవుడు ఆయన్ను అత్యున్నతంగా హెచ్చించి ప్రతివాని కదా ప్రతివాని భూమి మీద మోకాలు యేసునామమున వంగునట్లు ప్రతివాని నోరు ఆయన్ను క్రీస్తుని అంగీకరించినట్లు ఆయన్ను మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆయన మరి అంగీకరించట్లేక ఆయన గురించి మనం ఒప్పుకొనుట అనేటువంటిది. అందుకొరకే యోహాను రాసేటప్పుడు కూడా 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో ఏమంటున్నాడంటే కుమారుని ఒప్పుకొనని వాడేవాడు ప్రతివాడు తండ్రిని అంగీకరించు. కుమారుని కొనని వాడు ప్రతివాడు తండ్రిని అంగీకరించేవాడు కాడు. కుమారుని ఒప్పుకునివాడు తండ్రిని అంగీకరించేవాడు. అది కాబట్టి లోకంలో కొంతమంది వస్తారు, మేము క్రైస్తవులు అంటాము, యేసుక్రీస్తు దేవుని కుమారుడు కానీ దేవుడు కాదు అంటారు. అది తప్పు, పొరపాటు, అది తప్పుడు సిద్ధాంతము. ఎందుకంటే ఎవరైతే ఆయన్ను మరి దేవుడుగా ఒప్పుకొనరో వారిని దేవుడు. అందుకొరకే ఇక్కడ చెప్తున్నాడు అంటే మరి 4వ అధ్యాయం 15వ వచనంలో కూడా చూడండి. 4వ అధ్యాయం 15 యేసు దేవుని కుమారుడు అని ఎవడు ఒప్పుకున్నో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవునిందు నిలిచి ఉంటున్నాడు అని చెప్తూ మరి ఇంకా ఏం చెప్తాడంటే మరి ఆయనే 20వ వచనంలో మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు సత్యవంతునందు ఉన్నాము, ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమై ఉన్నాడు. కాబట్టి ఆయన నిజమైన దేవుడు నిత్య జీవమైంటున్నాడు అంటున్నాడు. కాబట్టి ఆయన ఒప్పుకొనుట అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైంది. పరిశుద్ధ గ్రంథంలో ఒక 2-3 ఉదాహరణలు మనం చూసినట్లయితే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఏ విధంగా మరి పేతురు ఆయన గురించి ఒక ప్రత్యక్షత కలిగి ఒప్పుకున్నవాడు చూస్తున్నాం. ఏం చూస్తున్నాడు ఇక్కడ? యేసు ప్రభువు చెప్పాడు శిష్యుల దగ్గర, నన్ను గురించి మరి అందరూ ఏమనుకుంటున్నారు అని అడిగినాడు. అప్పుడంటే కొంతమంది ఏలియా అన్నారు, కొంతమంది ఇర్మియా అంటున్నారు, కొంతమంది ప్రవక్తల్లో అంటున్నారు. మరి అప్పుడు యేసు ప్రభువు మీరైతే ఏమనుకుంటున్నారు, నేను ఎవరినైనా అనుకుంటున్నారు అని అన్నప్పుడు అక్కడ ఏం చెప్పినాడంటే పేతురు, నీవు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తువు అని చెప్పినాడు. సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు అనేటువంటి విధంగా మరి అందరి దగ్గర ఒప్పుకున్నప్పుడు అప్పుడు ఆయన మెచ్చుకున్నాడు. సియోను బరియోనా నీవు ధన్యుడువు, దేవుడు ఈ కార్య తండ్రి నీకు బయలుపరిచినాడు అంటాడు. కాబట్టి ఆయన ఒప్పుకున్న వారు ధన్యులు అనేటువంటి కార్యం. అట్లాగే యోహాను సువార్తలో కూడా మనం చూస్తున్నాం. యోహాను సువార్తలో కూడా ఇక్కడ ఒక శిష్యుడు అయితే మరి చూసినట్లయితే 48వ వచనంలో చూస్తాను చూడండి. రైట్ 47వ వచనం నుంచి యేసు నతానయేలు తన యుద్ధకు వచ్చి చూచి ఇతడు నిజముగా ఇశ్రాయేలుడు, ఇతనందు ఏ కపటము లేదని చెప్పినాడు. అప్పుడు నతానయేలు అంటున్నాడు, నువ్వు నన్ను ఎట్లా ఎరుగుతావు అన్నాడు. నేను నీకు ఎట్లా తెలుసు అంటాడు. అప్పుడు ఆయన అంటాడు, నీవు అంజూరపు చెట్టు కింద ఉండగానే నేను చూచితన్నాడు. అప్పుడు వెంటనే నతానయేలు బోధకుడా, నీవు దేవుని కుమారుడిని, ఇశ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. కాబట్టి ఇశ్రాయేలు రాజు, దేవుని కుమారుడు. కాబట్టి ఆయన ఒప్పుకొనుట అనేటువంటిది. మరి 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ కూడా ఏమంటుందంటే యేసు ప్రభువు సంధించిన తర్వాత ఆ సమరయ స్త్రీ మరి 28వ వచనంలో తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈ మనిషిని చూడండి, ఆయన క్రీస్తు కాడా అన్నాడు. కాబట్టి ఆయన క్రీస్తు, ఆయనే కదా క్రీస్తు, ఆయన క్రీస్తు కాడా వచ్చి చూడండి ఇంత మహిమకరమైనటువంటి మరి మాటలు నాకు తెలియపరిచినాడు అని సాక్ష్యం వచ్చింది. సో విట్నెసింగ్ క్రైస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆయన ఒప్పుకొనుట అనేటువంటిది ప్రాముఖ్యమైన కార్యం. అది మన జీవితంలో అధిక ఆత్మీయ బలం ఇస్తుంది, ధైర్యం ఇస్తుంది. చూసినట్టయితే మరి అనేక పాప సంబంధించిన కార్యాల మీద విజయం కూడా ఇస్తుంది. ఎందుకంటే యేసు నామములో మనం విజయం పొందే వాళ్ళం అనుకుంటున్నాం. ఆ విధంగా ఆయన నామమును ఒప్పుకొనచ్చు, ఆయనకు సాక్షులు ఉండాలనేది ప్రభు యొక్క ఆశ, ఆకాంక్ష అంటున్నది.